గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. టెక్నాలజీ సెల్ ఫోన్ అయిపోయింది, సంక్రాంతికి ఊరెళ్ళే పండగ అయిపోయింది. ఇక ఏదున్నా ఆయన మొదలు పెట్టడమే. ఇక ఏది ఒక మంచి పని ఒకటి ఉంది, కట్టెలు పొయ్యి ఆయనే మొదలు పెట్టాడు, ఊదురు గొట్టం ఆయనే కనిపెట్టాడు. ఓరన్నమేమో వీళ్ళ మామగారు ఈయన కలిసి తెలంగాణలో ప్రవేశపెట్టారు. అప్పుడు దాకా వాళ్ళకి అన్నం తెలియదు. మనకేమో వాళ్ళకి బిర్యానీ కూడా నేర్పారు. హైదరాబాద్ వాళ్ళకి బిర్యానీ నేర్పించింది కూడా ఈయన హయాంలోనే. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి యాడ్ అయింది మనకి, మన దరిద్రానికి. గ్యాస్ పొయ్యి మీద వంట చెయ్యొచ్చు, వంట వండుకోవచ్చు అని చెప్పింది చంద్రబాబు గారు అంట. ఈరోజు చెప్పారు ఆయన, ఈరోజు చెప్పారు. కొత్త విషయం తెలియపోతే తెలుసుకోవాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఎప్పుడో తెలుసా? 1950. ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు స్టార్ట్ అయింది 1967లో, 67 జనవరి. హైదరాబాద్ ఆల్విన్ ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది ఇది. ఆయన చెప్పిన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. అప్పటికి ఈయన వయసు ఎంతో తెలుసా? 16-17 ఏళ్ళు. 16-17 ఏళ్ల వయసులో సారు అప్పుడే కనిపెట్టారంట. అప్పుడు దాకా ఎవరికి తెలియపోతే ఊరికే సిలిండర్లు తెప్పించుకుని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అలాగా పెట్టుకుని నెల అయిపోయిన తర్వాత మళ్ళీ వాడొస్తే ఈ సిలిండర్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో సిలిండర్ తీసుకుని అలా అలా నడుస్తూ ఉంది. అప్పుడు తెలియదు. ఈయన వచ్చేదాకా ఆ సిలిండర్లు ఇలా వంటకు వాడుకోవచ్చు అనేది తెలియదు. ఊరికే తెప్పించుకున్నట్లు ఇంట్లో మూల పెట్టుకుని నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడికి ఆటోలో వచ్చినోడుకో లేకపోతే రిక్షా మీద వచ్చినోడుకో ఇచ్చేసి డబ్బులు కట్టేసి పంపించేసేవాళ్ళు. అది కథ. 16-17 ఏళ్ళకి మీరు ఆ టైంలో ఏ 10th క్లాసో 9th క్లాసో లేకపోతే నాదెండ్ల భాస్కరరావు చెప్పినప్పుడు ఆ స్టేషన్ దగ్గర కూడా తిరుగుతూ ఉండొచ్చు, మాకు తెలీదు. 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ ఎల్పిజి గ్యాస్ అనేది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే నేను చెబితేనే వంట చేసుకోవడం తయారైంది అంటారు. ఏంటి సార్ ఇది? వింటున్నాం కదా అని ఏది పడితే చెప్పటమేనా వచ్చి